చైనా నుంచి ఒక వైరస్ ఇండియాకి వస్తూ ఉంది. ఆల్రెడీ వచ్చింది, బెంగళూరుకు వచ్చింది ఒకరికి. వైరస్ పేరు హెచ్ఎంపివి. హెచ్ఎంపివి అనే వైరస్ వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇదంతా నిజమేనా అసలు అన్నదే ఈ వీడియో. చైనా అంటేనే వైరస్కి మారుపేరు. చైనా కాదు, అది వైరస్నా. కట్ చేస్తే ఇండియాకు వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే సిమిలర్ టు కరోనా. దగ్గు, జలుబు, విపరీతమైన దురదలు, వామిట్స్, ఫుల్ ఫీవర్ రావడం ఇలా జరుగుతుంది. ఇలా ఓ 10 నుంచి 2 వారాల లోపు మనిషి ప్రాణం తీస్తుంది. ఇది ఈ వ్యాధికి ఉన్న లక్షణాలు అని పుకార్లు. బాగా వైరల్ అవుతున్న మాటలు ఇవి. కరోనా కంటే పెద్ద వ్యాధి ఇది. కరోనా నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ హెచ్ఎంపీ నుంచి తప్పించుకోలేరు అని కూడా వైరల్గా అవుతున్నాయి. నిజానికి ఇవన్నీ ఫేక్. హెచ్ఎంపివి వైరస్ అన్నది చైనాలోనే పుట్టింది. ఇండియాకు వచ్చినా కూడా ఒక సీజనల్ డిసీజ్ లాంటిది. ఎండాకాలంలో వేడి ఎక్కువ చేసి వడదెబ్బ ఎలా తగులుతుంది అలా, వర్షాకాలంలో వర్షంలో తడిస్తే జలుబు చేసి జ్వరం ఎలా వస్తుంది అలా, అలాంటి వ్యాధే కాబట్టి కరోనా అంత డేంజర్ అయితే కాదు. ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే 2-3 రోజుల్లోనే తగ్గిపోతుంది. అనవసరమైన రూమర్స్ స్ప్రెడ్ చేసి ప్రజల్ని భయపెడుతున్నారు అని హెల్త్ ఆర్గనైజేషన్స్ మొత్తుకుంటున్నాయి. కాబట్టి కరోనా అంత డేంజర్ అయితే కాదు. బీ సేఫ్.